ఇంట్లో ఏం జరిగింది ఆ రోజు? ఏం జరిగింది మేడం? అమ్మాయిల వీడియోలు తీస్తుంటాడు అతను, స్క్రీన్ రికార్డ్ తీస్తుంటాడు, హిడెన్ కెమెరాస్ పెట్టి తీస్తుంటాడు. దానికి సంబంధించినవన్నీ సబ్మిట్ చేశాను. కంప్లైంట్ చేశానండి. సబ్మిట్ చేశానండి. మీకోసం ఆగినా మేము మనం చూడొచ్చు కూడా లావణ్య ప్రస్తుతం స్టేట్మెంట్ ఇచ్చిన తర్వాత ఆమె ఇక్కడ నుంచి నార్సింగ్ పోలీస్ స్టేషన్ నుంచి వెళ్ళిపోతుంది. ప్రధానంగా 31 తేదీ జనవరి 31 తేదీ తన ఇంట్లోకి అతను దౌర్జన్యంగా వచ్చాడు. అతనితో పాటు తాజా అని మరొక వ్యక్తి పాల్పడ్డారు. తాజాకి కావాలంటే కూడా బెదిరించినట్లు కూడా ఆమె ఫిర్యాదు చెప్పడం జరిగింది. అదే విషయాన్ని ప్రశ్నలు వచ్చింది. మీకోసం చెప్పండి, అదే చెప్పండి. ఒక నిమిషం ఆగండి మీరు. ఇది చిన్న విషయం కాదండి. ఇప్పుడు ఏదైతే బర్స్ట్ అయిందో 2 ఏళ్ల క్రితం జరగాల్సిన కేసు ఒకటి, అప్పటి నుంచి కేసు తప్పుదో పట్టించడానికి నా పైన 7 కేసులు ఇవ్వాల్సి వచ్చింది. నేను ఖచ్చితంగా మాట్లాడతానండి. నాకు టెలిఫోన్ కాల్స్ వస్తున్నాయి. 1 డే ఆగండి, నేనే వస్తాను బయటికి. నేనే అన్ని ఓపెన్ గా చెప్తాను. థ్యాంక్స్ అండి. ఇది ప్రస్తుతం చెప్తున్నారు.